హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్మీ స్వామి, అన్నా డిఫెన్స్ అకాడమీ, కాజీపాలెం, బాపట్ల డిస్టిక్. ఫ్రెండ్స్, ఈరోజు అనగా 22/2024 ఎవరైతే అగ్నివీర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫస్ట్ షిఫ్ట్ దీంట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు మనం ఇప్పుడు మీకు డిజిటల్ బోర్డు మీద కాకపోయినా కానీ మన దగ్గర ఉన్న సోర్స్ ప్రకారం మీకు తెలవాలని బిట్లను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ బిట్లను బట్టి మీరు ఇంకా రేపు వచ్చేటటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారో దీని ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్, వెన్ సెలబ్రేటెడ్ ఆర్మీ డే అంటే ఆర్మీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. డేట్స్ మీద ఈ డేటే రేపు వచ్చిందని మనం చెప్పలేము, డేట్స్ మీద కూడా బిట్టు ఇవ్వవచ్చు అని ఒక అవగాహన. ఆర్మీ డేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఎవరికి ఎగ్జామ్స్కి వెళ్ళే తెలవబోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. January 15th సెలబ్రేట్ చేసుకుంటాం. సెకండ్ బిట్, విచ్ స్టేట్ ఇన్ లొకేటెడ్ కుషీనగర్. కుషీనగర్ అనేది ఏ స్టేట్లో ఉన్నది? కుషీనగర్ అది బీహార్లో ఉండిద్ది. అది అందరికీ తెలిసిందే. ఎవరైతే ప్రిపరేషన్ అయ్యి ఉంటారో అవునాలకి కొంతమంది తెలగపోవచ్చు. బీహార్లో ఉండిద్ది. విచ్ స్టేట్, థర్డ్ బిట్, విచ్ స్టేట్ ఇన్ స్టార్టెడ్ దండి మార్చ్. దండి మార్చ్ ఏ స్టేట్లో స్టార్ట్ చేశారో, ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు? ఇది దండి మార్చ్ 1930 గుజరాత్ అహ్మదాబాద్లో స్టార్ట్ చేశారు గాంధీ గారు. ఇది అందరికీ తెలిసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వచ్చింది ఫ్రెండ్స్ బిట్టు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ప్లేస్లో ఉండిద్దని అంటే వరల్డ్లోనే విచ్ ప్లేస్ ఇన్ లొకేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్లేస్లో ఉందా, సెకండ్ ప్లేస్లో ఉందా, థర్డ్ ప్లేస్లో ఉందని. ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ అనగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే USA అమెరికా కాన్స్టిట్యూషన్. ఇలాగే అమెండ్మెంట్ ఎక్కువగా చేసేది ఎవరిదైనా కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషనే. దాని మీద ఒక బిట్ వచ్చింది. అట్లాగే ఫిఫ్త్ బిట్, విచ్ పర్సన్ గివ్ టు ద్రోణాచార్య అవార్డ్ ఇన్ దిస్ ఫాలోయింగ్. కింద ఇవ్వబడినటువంటి ఏ పర్సన్కి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగినది? దాంట్లో ఆప్షన్స్ కింద ఇచ్చింది సార్. ద్రోణాచార్య అవార్డు అనేది కోచెస్కి ఇవ్వటం, స్పోర్ట్స్లో కోచెస్కి ఇస్తారు. అలాగే ఏ కోచెస్ ఎవరు తీసుకున్నారు ద్రోణాచార్య అవార్డు అనేది మీకు తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, సిక్స్త్, గుజరాత్లో ఫేమస్ ఫెస్టివల్ ఏం జరిగింది? ఫేమస్ ఫెస్టివల్ నవరాత్రినా, లేకపోతే దండినా, గార్బానా, సంక్రాంతినా? వీటిలో ఏది ఫేమస్గా జరుపుతూ ఉంటారు? రెండు ఫెస్టివల్స్ ఉంటాయి. ఒకటి గార్బా డ్యాన్స్ ఒకటి ఉండిద్ది, అట్లాగే నవరాత్రి ఉండిద్ది. నెక్స్ట్ 7, డిస్కవర్డ్ బై బాడీ సెల్స్. బాడీ సెల్స్ని ఎవరు డిస్కవర్ చేశారు? 8ది, ఓల్డెస్ట్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ విచ్ ప్లేస్ ఇన్ లొకేటెడ్. ఆయిల్ రిఫైనరీ ఫస్ట్ దిగ్బాయ్ అస్సాంలో ఉండేది. అది ఓల్డెస్ట్ అనమాట. మన ఇండియాలోనే ఫస్ట్ సారిగా ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ చేసింది అస్సాం దిగ్బాయ్లో స్టార్ట్ చేశారు. దిగ్బాయ్లో ఉండింది. 9వ బిట్టు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు జగదీప్ ధన్కర్. 10వ బిట్టు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా. ఇది ఏంటి? కరెంట్ అఫైర్స్ మినిస్టర్ మీద వస్తున్నటువంటి బిట్స్. ఇండియా మొత్తం మీద ఫస్ట్ షిఫ్ట్ జరుగుతుందంటే ప్రతి ఒక్కటి ఏ బిట్లు రొటేట్ అవుతాయి. కరెక్ట్గా ఏ సీక్వెన్స్లో వచ్చినాయి అంటే కాదు ఫ్రెండ్స్, వెనక్కి ముందుకి కింద పైన సీక్వెన్స్ లేకుండా రావచ్చు, కానీ బిట్స్ అనేది రిపీట్ అయినాయి ఇవే. చాలామంది కొన్ని బిట్స్ని అడిషనల్గా యాడ్ చేస్తూ ఉంటారు, వాటిని మీరు నమ్మొద్దు. వేర్ ఈజ్ లొకేటెడ్ సబర్మతి రివర్. 11th బిట్, వేర్ ఈజ్ లొకేటెడ్ సబర్మతి రివర్. సబర్మతి రివర్ అనేది అహ్మదాబాద్లో ఉండిద్ది. అట్లాగే అహ్మదాబాద్లో నర్మదా రివర్ కూడా వచ్చింది. తప్పతి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక క్లూ నాన్న. రివర్ మీద ఎవరైతే చదువుతారో రివర్ మీద బిట్టు వచ్చింది అని అనడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఇలా బిట్ ఇస్తాడు ఏ రివర్ మీద. రేపు వచ్చి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో కానీ థర్డ్ షిఫ్ట్లో కానీ నెక్స్ట్ డే కానీ వేరే బిట్ ఇవ్వచ్చు. 12వ బిట్, వేర్ ఈజ్ లొకేటెడ్ స్టాచ్యూ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ అంటే హిస్టరీ మీద ఒక బిట్ ఇస్తారు. అంటే గౌతమ్ బుద్ధ చరిత్ర మీద కానీ, ఇండస్ వ్యాలీ సింధు నాగరికత కానీ, ఇంకా ఎటువంటి హిస్టరీ మీద ఇవ్వచ్చు. డైనాసిటీస్ మీద కానీ, రాజధానులు ఇట్లాంటి మీద. గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అనేది బీహార్లో ఉంది. వివిపారస్ ఈజ్ విచ్ ఆర్గానిజం. వివిపారస్ ఆర్గానిజం అనేది బాడీ సెల్స్ యానిమల్, మమల్స్లో ఉండిద్ది అని యానిమల్స్. ఆ తర్వాత హ్యూమన్స్లో కూడా ఉంది. ఇది ఏ ఆర్గానిజంలో ఉండేదని పెట్టించాడు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ విచ్ ప్లేస్ ఫస్ట్ టైం ఫ్లాగ్ హోస్టెడ్ ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఇన్ 1947. ఎక్కడ ఫస్ట్ టైం ఈవినింగ్ టైంలో ఫ్లాగ్ హోస్టెడ్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారంటే అది ఢిల్లీ
ఢిల్లీలో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అందరు చెబుతూనే ఉంటారు జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ సైన్స్ కానీ ఇది ఆన్లైన్ పేపర్, బయటకు అనేది పేపర్ రాదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పేటువంటి క్వశ్చన్లను బట్టి మనం పేపర్ తయారు చేయడం జరిగింది. వీటి మీద ఎటువంటి మిస్టేక్స్ ఉండా కానీ మీరు ఎటువంటి అవగాహన లేకుండా మీరు లోనికి వెళ్ళొద్దు. మిస్టేక్స్ ఉండే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, కానీ యావరేజెస్ మీద ఎటువంటి మేము చేసిన వాటికి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. యావరేజెస్ మీద సేమ్ టు సేమ్ ఇదే లెక్క వచ్చింది. 11 11 11 11 11 5 టైమ్స్ 11s ఇచ్చారు. దాంట్లో యావరేజెస్ ఏదైతే 5 నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఏ నెంబర్ అయినా సేమ్ నెంబర్ ఇస్తే మిడిల్ నెంబరే దాని యావరేజ్. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి 11 అనేది దాని యావరేజ్ నెంబర్. 16 10% ఆఫ్ 250 kgs అంటే 250 కిలోల్లో 10% ఎంత? 10% ఎంత ఉంటుంది? 25 kgs. 17 క్వశ్చన్ 20% ఆఫ్ 50 కిలోమీటర్స్ అంటే ఇవి 20% వేసుకుని 50 కిలోమీటర్స్లో ఎన్ని ఉంటాయి దాన్ని 20%లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది 17 క్వశ్చన్స్. హౌ మెనీ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఒక ట్రయాంగిల్ ఉంటే దానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి అనేది అడుగుతున్నాడు. అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. త్రిభుజంలో 3 సైడ్స్ ఉంటాయి. తమ్ముళ్ళు ఇవన్నీ క్వశ్చన్స్ దాంట్లో వచ్చినవి. నెక్స్ట్ క్వశ్చన్ 5 person 19th క్వశ్చన్ అన్న 5 person వర్క్డ్ ఇన్ 10 days 1 person వర్క్ హౌ మెనీ డేస్? 5 ఒక 10 daysలో వర్క్ చేస్తే ఒక పర్సన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 5 × 10 50 రోజుల్లో చేస్తాడు. నెక్స్ట్ 20 క్వశ్చన్ 27:21 రేషియో ఆఫ్, ఆ రేషియో ఏముంటుంది? దీంట్లో 3 tables పోయింది. 3 9s 3 7s 3 9s 9 3 27 3 21 9:7 వచ్చింది. నెక్స్ట్ 21 క్వశ్చన్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 500 per 2 years ఎట్ ద రేట్ ఆఫ్ 60% per annum. ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ వచ్చింది, బట్ సమ్స్ అనేవి స్టూడెంట్స్ కరెక్ట్గా చెప్పలేకపోవడం వల్ల ఈ సమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. కావున క్వశ్చన్ అనేది కంపల్సరీ, సమ్స్ అనేది కంపల్సరీ ఇవైతే కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సమ్స్ అనేది ఇది కాదు, నేను ఇది చెప్పానని మీరు తప్పుగా అనుకోవద్దు. సమ్స్ అనేది ఇది కాదు. నెక్స్ట్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ 84 meter², లెంత్ ఈజ్ 12 meter, ఫైండ్ అవుట్ ద విడ్త్. సేమ్ లెక్క ఇదే తమ్ముడు, ఫస్ట్ షిప్లో వచ్చింది ఇదే లెక్క. నెక్స్ట్ 23 రేషియో ఆఫ్ A:B = 5:3 ప్రపోర్షనల్ X:25 ఫైండ్ ద X వాల్యూ. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో లెక్క రావడం జరిగింది 23 లెక్క. ఇది సేమ్ X వాల్యూ కనుక్కోమన్నారు. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మీకు సింపుల్గానే వచ్చింది. నెక్స్ట్ 24 ద మిల్క్ కంటెంట్ ఈజ్ 70 liters బట్ 30% ఆఫ్ వాటర్, ఫైండ్ అవుట్ ద వాటర్ క్వాంటిటీ ఇన్ లీటర్స్. 24 లెక్క ఏమడుగుతున్నాడంటే మిల్క్ అనేది 70 liters ఉన్నాయి, దాంట్లో 30% వాటర్ కలిపారు, కానీ ఎన్ని లీటర్లో వాటర్ క్వాంటిటీ ఉండేది అనేది అడుగుతున్నాడు. అది ఫైండ్ అవుట్ చేయటం. 70 లీటర్లో 30% ఏముంది? వాటర్ కలిపారు. ఆ 30% అనేది ఎన్ని లీటర్ల క్వాంటిటీ కనుక్కోమంటున్నాడు. అది మీరు చేయాల్సింది. నెక్స్ట్ హూ డిస్కవర్డ్ బై న్యూరాన్స్, ఎవరో న్యూరాన్స్ని కనిపెట్టింది. నెక్స్ట్ 26 హూ ఈజ్ ద జార్ఖండ్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి రీసెంట్గా చేంజ్ అయ్యారో జార్ఖండ్ సీఎం చంపై సోరెన్. ఎవరైతే చంపై సోరెన్ గారు అటెండ్ చేశారో దాన్ని ఇప్పుడు జార్ఖండ్ సీఎం ఆయనే. నెక్స్ట్ 27 ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12,000 ఫర్ 3 years ఎట్ 5% యానం. 12,000 అమౌంట్ ఇంట్రెస్ట్ని 3 సంవత్సరాలు 5% పర్ యానం, సంవత్సరానికి వచ్చి 5%తో 3 years కనుక్కోమన్నాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీన్ని మీకు ఇప్పుడు దీన్ని కంప్లీట్గా క్యాలిక్యులేషన్ వేసి చేయటం అనేది కుదరతంలో కాబట్టి నీకు డిజిటల్ బోర్డ్ అయితే చేయించి చూపించేవాడిని, బట్ ఇది డిజిటల్ బోర్డ్ కాదు కాబట్టి మన పీసీలో ఏదైతే మనం టైప్ చేసుకున్నామో స్టూడెంట్స్ చెప్పిన ప్రకారం క్వశ్చన్స్ ఏవైతే ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినాయో ఈరోజు జరిగిన ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్లో అదే మీకు టైప్ చేసి కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చిద్ది అని నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి అవగాహన తెలవటం కోసమే మా ఈ ప్రయత్నం. దీన్ని మీరు తప్పుగా భావించకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే తెలియని స్టూడెంట్స్కి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పమని కోరుతున్నాను. ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.